గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ. ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రోడక్ట్ ఎష్యూర్ ఇన్స్టా గ్లో ఫేషియల్ కిట్ అండి. మనం పార్టీలకు వెళ్ళాలన్నా, ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా అప్పటికప్పుడు స్కిన్ అనేది గ్లోగా కనిపించడం కోసం మనం ఈ కిట్ని అయితే యూజ్ చేస్తాం సార్. అయితే ఈ కిట్లో మనకి 5 బాక్సెస్ ఉంటాయి. ఇలాగా ఈ 5 బాక్సెస్ కూడాను 4 స్టెప్స్ 4 ప్యాకెట్స్ ఉంటాయండి. వీటిలో మనకి ఇవి మనము 5 టైమ్స్ యూజ్ చేసుకోవడానికి 5 కిట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క స్టెప్ మనం చూస్తూ డెమో చేద్దామండి ఈ వీడియోలో. ఇట్లా ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో 5 కిట్స్ అనేది ఉంటాయి అన్నమాట. అది చూడండి, ఫస్ట్ మనకి డీప్ క్లిన్జర్ అండి. ఇది మనం ఫేస్ని వేడి నీళ్ళతోని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫేస్కి అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. రెండోది వచ్చేసి స్క్రబ్ అండి. ఫేస్ని స్క్రబ్ చేసుకొని తర్వాత ఫేస్ క్రీమ్ యూజ్ చేయాలి. ఫైనల్గా 4th వచ్చేసి మనకి ఫేస్ మాస్క్ అండి. అలాగా మనకి ఈ బాక్స్లో 4 ఉంటాయి. ఆ 4 కిట్స్ నేను స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 లాగా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి ఇన్స్టా గ్లో ఫేషియల్ క్లిన్జర్ అండి. అది ఫేస్ని మనం క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. డస్ట్ సెల్స్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది, పొల్యూట్ని రిమూవ్ చేస్తుంది. అలాగే ఫేస్ అనేది చాలా స్కిన్ గ్లోగా కనిపిస్తుందండి. తర్వాత స్కిన్ స్క్రబ్, తర్వాత స్కిన్ క్రీమ్ అండి, అది మసాజ్ క్రీమ్. ఫైనల్గా ఫేస్ మాస్క్. ఇప్పుడు నేను డెమో చూపిస్తాను చూడండి. ఇలా మనం ప్యాకెట్ని హ్యాండ్లోకి తీసుకుని ఫేస్ పైన డాట్స్ లాగా అప్లై చేసి మసాజ్ స్టార్ట్ చేయాలండి. నిదానంగా చేయాలి. ఇక్కడ నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అలా నెక్ దగ్గర, ఫేస్ పైన కానివ్వండి, ఇవి ఫేస్ని క్లీన్ చేసి డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోయేలా చేస్తుంది. అయితే ఈ ఇన్స్టా గ్లో ప్యాక్ మనం యూజ్ చేసే మన స్కిన్ స్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ చేస్తూ ఉంటుందండి. ఫేస్ పైన ఉన్న డస్ట్ క్లీన్ అయ్యేలా చేసి, అలాగే మన ఫేస్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా పోయేలా చేస్తుంది. స్కిన్కి హైడ్రేట్ చేస్తుంది, ఫోర్స్ని మినిమైజ్ చేస్తుందండి. స్కిన్ యొక్క టోన్ ఈవెన్గా ఉంచేలా చేస్తుంది. స్కిన్ pH లెవెల్స్ని కరెక్ట్గా మెయింటైన్ అయ్యేలా చేస్తుంది. మనకు మంచి గ్లామరస్ స్కిన్ మాత్రం అందిస్తుంది. ఈ కిట్ వల్ల మనకి ఇన్ని యూజెస్ ఉన్నాయి. చూడండి, మసాజ్ అయిపోయిన తర్వాత నేను ఒక టిష్యూ పేపర్ కానీ లేదా కర్చీఫ్ కానీ తీసుకొని ఫేస్ అంతా కూడా అలా క్లీన్ చేసేసాను అనమాట. అలా మనం 2 to 3 minutes ఫస్ట్ మనం మసాజ్ చేసుకోవాలి ఫస్ట్ క్రీమ్తో. ఇప్పుడు సెకండ్ వచ్చేసి మనకి స్క్రబ్బర్ అండి. ఇందాక చెప్పాను కదా, స్క్రబ్ అలా చేతిలో వేసుకొని ఫేస్ అంతా కూడా డాట్స్ లాగా అప్లై చేసేసుకొని మనము సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తూ ఉండాలి. ఇట్లా మసాజ్ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఆ నోస్ దగ్గర కానివ్వండి, ఆ లిప్స్ కింద గడ్డం పైన కానివ్వండి, ఆ హెడ్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాటిని తొందరగా రిమూవ్ చేసేస్తుంది. స్క్రబ్ చేసేటప్పుడు ఈ స్క్రబ్ అనేది మనము పింపుల్స్ ఉన్న వాళ్ళకి రిఫర్ చేయకూడదు సార్. ఎందుకంటే పింపుల్స్ అన్నీ కూడా బ్లాస్ట్ అయిపోయి అది మళ్ళీ పక్కనే వేరే చోట ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పింపుల్స్ ఉన్న వాళ్ళకి రిఫర్ చేయకుండా డ్రై స్కిన్ కానీ, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి కానీ ఫేస్ గ్లోగా కనిపించడం కోసం మనం ఇది రిఫర్ చేయాలి. మసాజ్ చూడండి, నేను అలా ఫేస్ అంతా కూడా అప్లై చేసి ఎక్కువ నేను నోస్ దగ్గర, లిప్స్ డౌన్లో మొత్తం నేను మసాజ్ అలా ఫింగర్స్తో మాత్రమే చేయాలి. ఫుల్ హ్యాండ్స్తో మనం మసాజ్ అనేది చేయకూడదండి. ఎందుకంటే మనకున్న వేడి ఏదైతే ఉందో ఆ వేడి కూడా మళ్ళీ అవతల పర్సన్స్ కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఓన్లీ ఫింగర్ స్ట్రిప్స్ యూజ్ చేయాలి. అలా హెడ్ పైన, ఫోర్ హెడ్ పైన అలాగా మసాజ్ చేసుకోవాలి. అట్లా మన ఏదైనా కూడా నెక్ డౌన్లో కానివ్వండి, ఫేస్ కానివ్వండి మొత్తం కవర్ అయ్యేలాగా మనం నీట్గా, నేను చూడండి ఒక హ్యాండ్ క్లాక్ వైజ్ గాను, ఒక హ్యాండ్ యాంటీ క్లాక్ వైజ్ గాను నేను మసాజ్ చేస్తున్నాను అనమాట. స్క్రబ్ అనేది ఒక 5 minutes కంపల్సరీగా చేయండి సార్. ఎందుకంటే అది రిమూవ్ అయిపోవాలి, నోస్ అంతా కూడా క్లియర్ అయిపోవాలి కాబట్టి కంపల్సరీగా మసాజ్ అనేది ఇలా చేసుకోవాలి. అయితే బయట ఫేస్ కిట్ యూజ్ చేయడం వల్ల చాలా ఖర్చు అయిద్దండి. నాకు తెలిసి అయితే
ఫ్రూట్ ఫేషియల్ 600 అంటారు, గోల్డ్ ఫేషియల్ 1000 రూపీస్ అంటారు, క్లీనప్ 1500 అంటారు. అట్లా బయట బ్యూటీ పార్లర్స్లో ఇలాంటి కాస్ట్ ఉంటాయి. అదే మన వెస్టేజ్ ప్రోడక్ట్లో అయితే కేవలం 140 రూపీస్కి ఒక కిట్ వస్తుందండి. లోపల ఆ 4 ప్యాకెట్స్ మనకి ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనము ఫేషియల్ చేసుకొని ఫేస్ గ్లోగా ఉంచుకునేలా చేసుకోవచ్చు. ఇక్కడ 4th స్టెప్ వచ్చేసి ఫేస్ మాస్క్ అండి. మాస్క్ని నేను అప్లై చేసేస్తున్నాను. మాస్క్ లాగా అప్లై చేసి ఒక 25 మినిట్స్ మనము డ్రై అయిన తర్వాత క్లీన్ చేసేయాలండి. అప్పుడు ఫేస్ అనేది మనకి చేంజ్నెస్ కనిపిస్తుంది. ఇలా మనం 15 డేస్కి ఒకసారి కంపల్సరీగా చేస్తూ ఉంటే మన స్కిన్ మెయింటెనెన్స్ని బట్టి ఆ గ్లోనెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. డ్రై అవ్వాలి. తర్వాత డ్రై అయ్యి క్లీన్ అయిన తర్వాత ఆ పిక్ ఎలా ఉందనేది నేను యాడ్ చేస్తాను. కంపల్సరీగా చూడండి. రిజల్ట్ మాత్రం 100% నెంబర్ 1 అండి. సూపర్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. డ్రై అయిపోయింది చూడండి, ఇప్పుడు క్లీన్ అయింది. చూడండి ఫేస్ ఎంత నీట్గా కనిపిస్తుందో. ఆఫ్టర్ బిఫోర్ పిక్ చూడండి. ఓకే అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.